కటాక్షించి కరుణించి నీ రక్తంలో ప్రోక్షించి ప్రభువా మాతో మాట్లాడండి ప్రభువా. మాతో ముచ్చటించండి. మాకు నాయన నీ వెలుగును ప్రసాదించండి. నాయన నీ యొక్క దీపము ప్రభువా మాకు నాయన నీ వాక్యము మా పాదములకు దీపం, మా త్రోవకు వెలుగై ఉన్నదని చెప్పినట్లుగా అలాంటి అనుభవం దయచేయండి. మా మనస్సులను ప్రభువా నాయన నూతనపరచండి. మరి అదేవిధంగా ప్రభువా మాకు నాయన ఒక రిన్యూవల్ ఎక్స్పీరియన్స్ నీ కరుణ నిశ్చితమైతే అనుగ్రహించండి ప్రభువా. నీ స్తోత్రములు చెల్లించుకొంచు ప్రభువా యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొకసారి నేను చెప్తున్నాను కదా, ఈ యొక్క దేవుని సేవకులు పౌలు అంటాడు, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో, మరి నా మటుకైతే నేను ఈ జీవితాన్ని ముగించి ప్రభు యొద్దకు వెళ్ళాలని ఎంతగానో ఆశపడుతున్నాను. కానీ మీకోసం ఇంకా నిలిచి ఉండాలని కూడా ఆశపడుతున్నాను. ఈ రెండిటి మధ్య నేను చాలా ఇరుకును పడ్డాను, ఎటు తెలుసుకోలేకపోతున్నాను అంటూ చివరికి అంటాడు, మీకోసం నేను ఉండాలని అనుకుంటున్నాను అంటున్నాడు. ఎందుకు ఉండాలి? ఎందుకు? ఏం చేశారు ఆయన? ఆయన చేసిన ముఖ్యమైన ఒక పని ఏంటంటే సందర్భాన్ని చాలా స్పష్టంగా చూపించాడు. హీ డిస్ప్లేడ్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద టైమ్స్. మరి సమయాలకి సంబంధించిన సందర్భం ఏంటి అన్నది చాలా స్పష్టంగా తన యొక్క సమకాలీన క్రైస్తవ సమాజానికి, మరి ముఖ్యంగా అసలు ఏ సందర్భంలో మనము జీవిస్తూ ఉన్నాము అన్నది స్పష్టంగా చూపించాడు. ఇందాక చెప్పిన ఒక కొటేషన్లో మరొకసారి నేను చెప్పాలనుకున్నా, కాంటెక్స్ట్ ఈజ్ ద మదర్ ఆఫ్ అర్జెన్సీ. కాంటెక్స్ట్ ఈజ్ ద మదర్ ఆఫ్ అర్జెన్సీ. చాలా సంవత్సరాల క్రితం దినకరన్ గారు, డిజిఎస్ దినకరన్ గారు, ఆయన గురించి నేను విన్నాను. ఏంటంటే ప్రతి సంవత్సరం 29, 30, 31 డిసెంబర్ నెల 29, 30, 31 తారీఖుల్లో ఆయన ఒంటరిగా దేవుని సన్నిధిలో ఏకాంతంగా గడుపుతారట. ప్రభువా, వచ్చే సంవత్సరం నువ్వు ఏం చేయబోతున్నావు నాకు బయలుపరచండి మీ చిత్తమైతే అని కన్నీటితో ప్రార్థన చేస్తాడట అతను. దేవుడు ఆయనకి బయలుపరుస్తారట. బయలుపరిచినప్పుడు ఆయన ఆ యొక్క 31st నైట్ అనుకుంటా, లేకపోతే మొదటి తారీఖు ఎప్పుడో ఆయన సంఘాలకి ఆయన ఒక చర్చికి వెళ్తారు. ఆయన కుటుంబం అపోస్తలిక్ పురుషవాక్యంలో ఉంటుంది ఆ చర్చ్ పేరు, నాకు సరిగ్గా గుర్తులేదు. అక్కడ ఆయన తనకి దేవుడు బయలుపరిచిన దాన్ని ఆయన షేర్ చేసుకుంటారట. వాట్ ఈస్ గోయింగ్ టు కమ్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్, ఈ వచ్చే సంవత్సరం ఏం జరగబోతుంది. ఎప్పుడైతే నేను అది విన్నానో నేను కూడా ప్రభువుని విన్నవించుకున్నా, ప్రభువా నీ చిత్తమైతే నాకు కూడా బయలుపరచండి. నువ్వు పక్షపాతివి కాదు కదా, దినకరన్ గారికి బయలుపరిచి నాలాంటోడికి బయలుపరచకుండా ఉండే దేవుడు కాదు. ఆయనంత భక్తుని కాదు, ఆయనంత పరిశుద్ధుని కాదు, ఆయనంత ప్రార్థన జీవితం నాకు లేదు, ఆయనంత వెల నేను చెల్లించలేను. కానీ నాకు బయలుపరచువా, నాతో మాట్లాడవా అని నేను అడిగాను చాలా సంవత్సరాల క్రితం. దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు అంటే నా లెవెల్కి సరిపోయినట్టుగా నాకు బయలుపరిచేవాడు, నాకు తెలియచేసేవాడు వచ్చే సంవత్సరం ఎలా ఉండేదో. నేను చాలాసార్లు నోట్ చేసుకుని చాలాసార్లు షేర్ చేసుకునేవాడిని. కొంతమందికి నమ్మరేమో అని నేను ఒక్కోసారి గమ్మునున్న పరిస్థితులు కూడా ఉండేవి. అయితే విశ్వాసంలో ఎదుగుతున్న కొలది, నాకు దేవుని వాక్యం చదువుకుంటున్న కొలది, గాడ్ ఈజ్ నాట్ జస్ట్ కన్సర్న్ అబౌట్ జస్ట్ 1 year, 2024 మాత్రమే ఆయన చూసే దేవుడు కాదు. నిజమే, 2024 సంవత్సరములు గతించుచుండగా అన్న మాటలో సంవత్సరానికి దేవుడు ప్రాముఖ్యత ఎంత ఇచ్చారో, అలాగే హితవత్సరము ప్రకటించటం అనే మాటలో, అలాగే 12 నెలలు అని ప్రకటన గ్రంథంలో, అలాగే సంవత్సరం తర్వాత సంవత్సరం, మరి ఇలాగా మరి పాత నిబంధన మైనర్ ప్రాఫిట్స్ లో డేట్స్ కూడా మెన్షన్ చేయటం, ఇవన్నీ చూస్తే ఒక 1 yearకి దేవుడు ప్రాముఖ్యత ఇచ్చే దేవుడై ఉన్నాడు. కానీ
ఈ 2023లో ఆయన ప్రారంభించిన విషయాలు 2023 డిసెంబర్ 31తో ఆగిపోవు. ఆయన కాలాలకి సమయాలకి సంబంధించిన ఒక రక్షణ చరిత్రని నడిపించుచున్న ఒక క్యాప్టెన్ ఆఫ్ అవర్ సాల్వేషన్. ఆయన మనకి విశ్వాసంనకు కర్తగా ఈ రక్షణ చరిత్రని నడిపిస్తా ఉన్నాడు. మరి బిల్లీ గ్రహాం గారిని అప్పటి అమెరికా ప్రెసిడెంట్ గారు జాన్ కెనడీ అనే ఒక క్యారిస్మాటిక్ లీడర్, అతను చాలా ప్రజలు బహుగా ఇష్టపడే ఒక నాయకుడు, రాజకీయ నాయకుడు, క్రిస్టియన్నే కానీ ఆయన రాజకీయ నాయకుడు జాన్ ఎఫ్ కెనడీ. ఆయన అడిగాడంట, భోజనం చేస్తూ బిల్లీ గ్రాహం గారిని అడిగాడంట, బిల్లీ గ్రాహం, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద హిస్టరీ అని అడిగాడంట. చరిత్ర యొక్క అర్థం ఏంటి అని అడిగాడంట. అప్పుడు బిల్లీ గ్రాహం గారు చెప్పాడట, చరిత్రకి అర్థం నాకు తెలియదు కానీ గాడ్ ఈజ్ ఏమంటారు, చరిత్ర దేవుడు నడిపిస్తున్నాడని చెప్పారట. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ హిస్టరీ, గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ హిస్టరీ. చరిత్రని నడిపిస్తున్నాడు దేవుడు. గాడ్ హ్యాస్ కంట్రోల్ ఓవర్ ద హిస్టరీ. చరిత్రని నడిపించే దేవుడు. దానికి బైబిల్ పండితులు ఒక మంచి మాట మనకి అందించారు. ఏంటంటే అది సాల్వేషన్ హిస్టరీ. దేవుడు నడిపిస్తున్నాడు, రక్షణ చరిత్ర నడిపిస్తా ఉన్నాడు. ఆ రక్షణ చరిత్రలో మనం 2023 దాటి 2024లోకి ప్రవేశిస్తున్నాం. ఒక మాట చదువుతాను, నేను చెప్పేది ఇంకొద్దిగా స్పష్టంగా అర్థం అవడానికి సహాయపడుతుంది. ప్రసంగి గ్రంథం, ఒకసారి మీకు బైబిల్స్ హ్యాండీగా ఉంటే మీరు తీయచ్చు. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం ఎవరైనా చదివి సహాయం చేయగలరా? ప్రసంగి 3:1. ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నం నాకు సమయము కలదు. ఇక్కడ ఇంగ్లీష్ లో there is time for everything, there is a season for everything. అంటే there is time for everything and season for everything under the sky అంటది. టైం అండ్ సీజన్. ఇక్కడ ప్రతిదానికి సమయం కలదు. మరొకసారి చదవండి అమ్మా, 2వ లైన్. పుట్టుటకును చచ్చుటకును 1వ వచనం మరొకసారి చదవండి అమ్మా. ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. ఇక్కడ దయచేసి అర్థం చేసుకుందాం. 2 సార్లు సమయం అన్నాడు తెలుగు బైబిల్లో, కానీ ఇంగ్లీష్లో ఒకసారేమో సమయము, మరొకసారి సీజన్ అన్నాడు. సమయము, ఇంకొకసారి ఇంకొక మాటకి, ఆ మాటకి సమయము అనకుండా కాలాలు అన్నాడు. సమయము, కాలాలు. మరి ప్రతిదానికి ఇట్లా చదవాలట. మూల పద అర్థంలో నేను చదువుతాను ఈ మాట. ప్రతిదానికి అపాయింటెడ్ టైం కలదు, ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నం నాకు పాయింట్ ఆఫ్ టైం కలదు. దెర్ ఈజ్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, పాయింట్ ఆఫ్ టైం. సమయాల్లో ఒక సమయము ప్రతి ప్రయత్నంకు ఉంది, ప్రతిష్ఠించబడిన సమయము ప్రతిదానికి ఉంది. ఈరోజు మనం నూతన సంవత్సరంలోకి వెళ్తున్నాం గనక సమయాలు, కాలాలు గురించి మనం అర్థం చేసుకోవాలని, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సింహాసనాసీనుడైన దేవాది దేవుడు, గొప్ప చక్రవర్తి. ఆయన మన బ్రతికున్న ఈ కాలంలో, నా జీవితంలో, నీ జీవితంలో వ్యక్తిగతంగా ఆయన ఏం చేస్తున్నాడు, క్రైస్తవ సంఘంగా ఏం చేస్తున్నాడు, రాజకీయంగా ఏం చేస్తున్నాడు, ప్రపంచంగా ఒక వరల్డ్ మొత్తంలో ఆయన ఏం చేస్తున్నాడు, దేవుని వాక్యము మనకి అనుగ్రహిస్తుంది. ఆ యొక్క సందర్భాన్ని, ఆ యొక్క కాంటెక్స్ట్ని ఆయన ఇవ్వాలని
ఆయన యొక్క ఆశయం నాకు అర్థమైంది జకర్యా గ్రంథం చదువుతా ఉన్నప్పుడు. ఇంకొక మాట చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం 7వ వచనం అనుకుంటా. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 7వ వచనం చదువుతారమ్మా ఎవరైనా? కాలములను సమయములను ఉమ్, తండ్రి తన స్వాధీనం అందించుకొని ఉన్నాడు. ఉమ్, వాటిని తెలుసుకున్నట మీ పని కాదు. ఉమ్. చూసారండి, కాలములు సమయములు. మా ఫాదర్ నాకు ఇంగ్లీష్ గ్రామర్ నేర్పించారు. నేను మున్సిపల్ స్కూల్స్లోనే చదివాను. 10th క్లాస్ వరకు తెలుగు మీడియంలోనే చదువుకున్నాను. అప్పుడు తెలుగు మీడియంలో చదువుకున్నప్పుడు మున్సిపల్ స్కూల్స్లో స్టాండర్డ్స్ మరి ఎక్కువగా ఉండేవి కాదు. కానీ మా ఫాదరు కొంతమందికి క్లాస్లో అందరినీ కూర్చోబెట్టి స్కూల్ అయిపోయిన తర్వాత గ్రామర్ నేర్పించేవారు. ఇంటి దగ్గర కూడా గ్రామర్ నేర్పించేవారు నాకు. అందువల్ల ఇంగ్లీష్లో మంచి పట్టుండేది, కానీ మాట్లాడటం సరిగ్గా వచ్చేది కాదు. ఇప్పటికీ నేను బాగా ఇంగ్లీష్ మాట్లాడటం వచ్చిన వాళ్ళతో నేను బాగా మాట్లాడగలను, ఎందుకంటే నా తప్పులు వాళ్ళకి అర్థమైపోతాయి. నాకులాగా ఇంగ్లీష్ సరిగ్గా రాని వాళ్ళతో నేను పెద్దగా మాట్లాడలేను, ఆ ఫ్లో రాదు. గ్రామర్ నాకు పట్టుంది, కానీ ఏమంటారు, ఆ యొక్క ఫ్లూయెన్సీ మాత్రం ఈ మధ్య కొంత బెటర్, కానీ నాకు అసలు అప్పుడు వచ్చేది కాదు. అయితే మా ఫాదర్ గ్రామర్ చెప్తా ఉన్నప్పుడు 2 పాయింట్స్ చెప్పారు ఒకసారి, నాకు ఇప్పటికీ గుర్తుంది. సమయాన్ని గురించి ఆయన ఒక ఇంగ్లీష్ గ్రామర్లో కొన్ని 2 ఫ్రేజెస్, 2 వాక్యాలు, 2 ఏమంటారు సెంటెన్సెస్, 2 ఫ్రేజెస్ చెప్పారు. ఏంటంటే పాయింట్ ఆఫ్ టైం అండ్ పీరియడ్ ఆఫ్ టైం. సమయాల్లో ఒక ఖచ్చితమైన సమయం, దాన్ని సమయం అనుకుందాం. రెండోది కాలాలు అన్నాడు కదా, అది పీరియడ్ ఆఫ్ టైం. ఒక నెల నుంచి మరొక నెల వరకు, ఒక సంవత్సరం నుంచి మరొక సంవత్సరం వరకు ఒక కాలం. అది ఏ కాలంలో నీ జీవిత ప్రయాణం ఉంది, అది మనం గ్రహించుకోవాలి. దాన్నే సందర్భం అంటున్నారు. దేవుని సేవకులు, దేవుని దాసులు, దేవుని ప్రవక్తలు, దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి పుస్తకాలు రాసిన వారు, సందేశాలు ఇస్తున్న వారు, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తున్న పత్రికలు రాస్తూ అంటున్నాడు, మీకోసం నేను ఉండిపోవాలనుకుంటున్నాను ఈ లోకంలో. ఇలాంటి వాళ్ళు ఏం చేశారంటే, ఎలాంటి సందర్భంలో నీ జీవితం నా జీవితం నడుస్తుందో ఆ సందర్భాన్ని మనకి అందించారు. ఈ సందర్భం మనం గ్రహించుకుంటే చాలా స్పష్టమైన వెలుగు. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అన్నట్లుగా, నా పాదములు దీపము. Thy word is the lamp unto my feet and the light unto my path. ల్యాంప్, లైట్. నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. చూసారా, వెలుగు, దీపము, వెలుగు. నెక్స్ట్ స్టెప్ వేయడానికి కావలసిన దీపము బాగా దూరంగా చూసుకొని మొత్తం ఏ స్థలంలో నడుస్తున్నాను అంతా చూసుకుంటూ ఉండటానికి వెలుగు. పాయింట్ ఆఫ్ టైం అండ్ పీరియడ్ ఆఫ్ టైం. పాయింట్ ఆఫ్ టైం అండ్ పీరియడ్ ఆఫ్ టైం. ఇక్కడ కాలములు సమయములు అన్న మాట మనం అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 7వ వచనంలో చూసాం. ఇక్కడ కాలములు సమయములు, ఇక్కడ మరొకసారి చదువుతాను. అయినను 7వ వచనం, అపోస్తల కార్యములు 1:7, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకుని ఉన్నాడు, వాటిని తెలుసుకునుట మీ పని కాదు. అయితే ద్వితీయోపదేశకాండం కొద్దాం ఒక్క మాట. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయంలో లాస్ట్ వచనం, 29వ వచనం లాస్ట్ వచనం. ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయము 29వ వచనం. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారివియు నగునని చెప్పుదురు. ఆమేన్, హల్లెలూయా. ఎలీషా ఉన్నాడు కదా, ఇద్దరు ప్రవక్తలు, వాళ్ళిద్దరు పేర్లు కొద్దిగా కన్ఫ్యూజింగ్ గా ఉంటది. ఏలియా, ఎలీషా, ఎలైజా, ఎలైషా.
ఏలియా మొట్టమొదటి వ్యక్తి, ఆయనకి శిష్యుడు ఎలీషా. ఈ రెండింటిని యా షా అన్నట్టు గుర్తుపెట్టుకుంటాను నేను. అయితే ఏలియా ఎక్కడ పోతే అక్కడ పోతుంటాడు. ఇతను ఎలీషా వద్దురా బాబు అంటే వెంబడిస్తుంటాడు. అయితే ఒక రోజు అడుగుతాడు, ఏలియా గారు, ఐ నో దట్ యూ విల్ గో. నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళే సమయం వచ్చిందని నాకు తెలుసు. ఏ ఊరు పోతే ఆ ఊరు పోతుంటాడు ఎలీషా. ఎందుకో తెలుసా? ఇదిగో దీనికోసమే. ఇక్కడ మాట అంటాడు కదా, బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవి, మన సంతతివి, మన సంతతి వారివి. రహస్యములు దేవుడికి చెందుతాయి, దేవుడనే యెహోవాకి చెందును రహస్యములు. కానీ బయలుపరచబట్టాలి. రహస్యములు ఆయన ఉంచుకుంటూనే బయలుపరచడానికి ఇష్టపడతాడు. దట్ ఈస్ ద మిస్టరీ. మర్మము అంటే ఆయన దగ్గర చాలా ఉంటుంది, మొత్తం ఇవ్వడు, కొద్దిగా ఇసిరేస్తుంటాడు. అప్పుడు ఎలీషా అడుగుతాడు ఏలియాని, నీ మీద ఉన్న అనాయింటింగ్ నాకు రెట్టింపు పోర్షన్, రెండింతలు కావాలి నాకు అంటాడు. ఏలియాకి ఉండటానికి ఇల్లు లేదు, ఏమి లేవు, కానీ ఆయన వెంబడిస్తుంటాడు. కానీ ఎలీషా ఒకరోజు అడుగుతాడు. అప్పుడు ఏలియా, నువ్వు అడుగుతున్నది చాలా, అసలు అలాంటిది ఉందో లేదో, ఇవ్వబడుతుందో లేదో నాకు తెలియదు, కానీ నేను ఎత్తబడటం నువ్వు చూస్తే గనక అది నీకు వస్తుందని చెప్తాడు. ఆయన ఎత్తబడటం ఈయన చూస్తాడు కళ్ళారా. అతని మీద ఉన్న దుప్పటి, మ్యాంటిల్ కింద పడుతుంది. ఆయన తీసుకొని ఆ మ్యాంటిల్ ఆయన మీద వేసుకుంటాడు. ఏలియా మీద ఉన్న అభిషేకపు రెట్టింపు 2 పోర్షన్స్ ఇతని మీదకి రావటం జరుగుతుంది, ఎలీషా మీదకి. ఏలియా ఏం చెప్తాడు? యెహోవా సెలవిచ్చినదేమనగా అని ఏలియా అంటే, నేను ఎవరి సన్నిధిలో నించునున్నానో అని ఎలీషా అంటాడు. వెరీ పవర్ఫుల్. ఇక్కడ మరొకసారి ఈ వాక్యం చదువుతాను చూడండి. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 7వ వచనంలో కాలములు సమయములు అవి దేవుని స్వాధీనంలో ఉన్నవి అంటున్నాడు కదా. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకున్నట మీ పని కాదు అంటున్నాడు. కానీ ద్వితీయోపదేశకాండం 29:29లో రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును, అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారివియు నగునని చెప్పుదురు. ఈరోజు మనము మన చిల్డ్రన్, మనం ఇచ్చే ఆస్తులు పాస్తులు వాటన్నిటికంటే కూడా మన మీద ఉన్న అనాయింటింగ్ వారి మీదకి వచ్చినప్పుడు, కానీ దేవుడు మనకు అనుగ్రహించిన రహస్యములు లేకపోతే అనుగ్రహించబడినవి, దేవుడు ఏమైతే మనకు అనుగ్రహించాడో వాటిని పాస్ ఆన్ చేయగలిగితే, వాటిని అందించగలిగితే ఎంత వారివి, అవి మనవి, అవి వారివి కూడా అవుతాయి. మరి నా 2వ బిడ్డ అంకిత మ్యారేజ్ కొరకు మీరందరూ ప్రార్థన చేశారు. నేను ఎంతగా కృతజ్ఞత కలిగి ఉన్నానో మీరు ఎన్నడూ ఊహించలేరు. మీ ప్రార్థనల వల్ల మాత్రమే దేవుని కార్యం జరిగింది. చాలా కృతజ్ఞత కలిగి ఉన్నాను మీ అందరికీ పేరు పేరున. మరి ముఖ్యంగా 4 గంటల నుంచి విజ్ఞాపన చేస్తున్న ప్రతి సహోదరి, ప్రతి సహోదరుడు, ఈ విజ్ఞాపన ప్రార్థన ఐడియా స్వరూప్ గారిది, డాక్టర్ స్వరూప్ గారిది. మనం మామూలుగా 5 గంటలకి స్టార్ట్ చేసుకునే వాళ్ళం, కానీ 4 గంటల నుంచి ప్రార్థన చేద్దామన్న ఐడియా దేవుడు ఆయనకి ఇచ్చారు, డాక్టర్ స్వరూప్ గారికి. ఒక 10-12 మంది జాయిన్ అయ్యి ఎలాంటి విజ్ఞాపన నా కొరకు, నా కుటుంబం కొరకు, మీ అందరి కొరకు పేరు పేరున, మీ కుటుంబాల కొరకు, మీ పరిచర్యల కొరకు వారు ప్రార్థిస్తున్నారు. ఈ మధ్య జాన్సన్ నాకు ఫోన్ చేసి, డాడీ నాకు సమయం సరిపోవట్లేదు కనుక నా
నా వ్యక్తిగత ప్రార్థన, నా మౌన ధ్యానం నేను 3 గంటల నుంచి 4 గంటల వరకు చేసుకుంటున్నాను. 3 గంటల నుంచి 4 గంటల వరకు నేను జూమ్ని ఆన్లో పెడుతున్నాను అని చెప్పాడు. నాకు భలే ఆశ్చర్యం వేసింది, ఎంతో సంతోషించాను. మరి 2 రోజుల క్రితం జాన్సన్ విశాఖపట్నం వచ్చాడు. జాన్సన్ చూడగలిగాను మళ్ళీ ఒకసారి. స్వరూప్ గారు మొట్టమొదటిగా చూశారు జాన్సన్ని ఈ 2 సంవత్సరాలు జూమ్లోనే. మొట్టమొదటిగా చూశారు జాన్సన్. వాళ్ళిద్దరు ఒకరినొకరు చూసుకున్నప్పుడు జూమ్లో చూస్తూ మిమ్మల్ని ఇలాగ ఉన్నారని నేను అనుకున్నాను, మీరు ఇలాగ ఉన్నారని ఆయన అనుకున్నారట. రియల్గా చూసినప్పుడు చాలా ఒకళ్ళొకళ్ళు ఆశ్చర్యపోయి మాటిమాటికి చూసుకుంటున్నారు ఇద్దరిని. నేను జూమ్లో చూసినట్టు లేడే ఈయన అని చాలా సంతోషించాం. మరి ఈ విజ్ఞాపన ప్రార్థన ద్వారా నేను, నా కుటుంబం బహుగా మేలు పొందుతున్నాం. మీ వ్యక్తిగత ప్రార్థనలు కూడా మా కోసం చేస్తున్నారు. నిన్న నైట్ నా రెండవ కుమార్తె, వివాహమైన కుమార్తె, తన భర్త 12:30కి వచ్చారు. వచ్చి మమ్మల్ని విష్ చేయడానికి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేయడానికి. వాళ్ళిద్దరూ మిడ్ నైట్ సర్వీస్కి వెళ్ళారు. ఒక చర్చికి ఇక్కడికి వెళ్ళి మా దగ్గరికి వచ్చారు. అక్కడ ప్రామిస్ కార్డ్స్ ఇచ్చారు. అవి పట్టుకొని, ఇదిగో దేవుడు ఈ వాక్యం నాకు ఇచ్చాడని మా అల్లుడు గారు, మా అమ్మాయి చూపించారు. మేము కూడా వాళ్ళ కొరకు ప్రామిస్ కార్డ్స్ తీసుకున్నవి వాళ్ళకి ఇచ్చాం. మీకోసం అని తీసుకున్నామమ్మా మేము వెళ్ళిన చర్చిలో అని. సంతోషం వేసింది. దేవుడు కార్యం అనుకున్న దానికంటే ముందే చేస్తున్నాడు అనిపించింది. విశ్వాస విషయంలో వాళ్ళని బలపరుస్తున్నాడు. విశ్వాసాన్ని అంకురింప చేస్తున్నాడు దేవుని. ముఖ్యంగా మా అల్లుడు గారి విషయంలో ఇంకా దయచేసి మీరు మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోనండి. వివాహం బహు అద్భుతంగా జరిగింది, చాలా గ్రాండ్గా జరిగింది. మరి రూపావదిన వచ్చారు, శ్యామలా సిస్టర్ గారు వచ్చారు, స్వరూప్ గారు మరి ఇక్కడే మాకు ఒక కుటుంబ సభ్యుడిగా నిలబడ్డారు. అనేకమైనవి చాలా ఘనంగా జరిగింది. దానికి ముందు రోజు బెట్రోతలు కూడా చాలా బాగా జరిగింది. వీటన్నిటి విషయంలో నేను సంతోషిస్తున్నాను. కానీ ఆ సంతోషం వీటన్నిటికంటే కూడా నాకు కావాల్సింది, నా దేవుడు నా బిడ్డల్ని కరుణించాల. నా బిడ్డలు మరి విశ్వాసంలో బాగా స్థిరపడాలి, లోతు వేరు తన్నాలి. ఇక్కడ మనవి బయలుపరచబడినవి, అవి మనవి, మన సంతతివి, మన సంతతికి మన బిడ్డలవి. అవే మనం వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని నిలబెట్టేది. బయలుపరచబడినవి ఏంటైతే నాకు బయలుపరచబడినవో అవి నా బిడ్డలకి నేను పాస్ ఆన్ చేసినప్పుడు, నేను మాట్లాడుతున్నప్పుడు, నేను మూవ్ అవుతున్నప్పుడు, నేను అనాయింటింగ్లో మూవ్ అవుతున్నప్పుడు వాళ్ళు చూస్తుంటారు. వాళ్ళు చూస్తూ ఉన్నప్పుడు ద వొకాబ్యులరీ ఐ యూజ్, ఏ పదజాలం అయితే నేను వాడతానో ఆత్మపూర్ణుడై, ఆ పదజాలాన్ని వాళ్ళు వారి ఆత్మలోకి తీసుకుంటారు. ఇక్కడ చూడండి, బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారివియు అగునని చెప్పాడంట. ఓకే, బైబిల్లో 2 ఆల్మోస్ట్ వ్యతిరేకంగా ఉన్నట్టు కనిపిస్తాయి ఒకే విషయం. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 7వ వచనంలో కాలాలు సమయాలు తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు, వాటిని తెలుసుకుంటే మన పని కాదంటూనే ద్వితీయోపదేశకాండం 29:29లో బయలుపరచబడినవి అవి మనవి, మన సంతతి వారివి అని ఉంది. రహస్యములు యెహోవా దేవుడివి, ఆయన స్వాధీనంలో ఉన్నవి అయితే అని ఉంటాడు. బయలుపరచబడినవి మన దేవుడు బయలుపరుస్తాడు నీకు. ఏ సందర్భంలో నీ జీవితం ఉంది, ఏ సందర్భంలో నీ జీవితము 23 నుంచి 24లోకి ప్రవేశించింది, ఆ యొక్క పెద్ద సందర్భం ఏంటి, అది మనం చూసుకొని ముగించుకుందాం. సమయం ఇప్పుడు 6:09 అయింది. నేను చాలా బ్రీఫ్గా ముగిస్తానండి, ఎందుకంటే మళ్ళీ చర్చెస్కి మనం వెళ్ళవలసిన ఈరోజు సంఘ ఆరాధనలు కూడా ఉంటాయి కనుక ట్రై చేస్తాను. ఇక్కడ జకరియా గ్రంథంకి వద్దాం. జకరియా గ్రంథంలో నేను అంతకుముందు షేర్ చేసుకున్నట్లుగా జకరియా, హగ్గయి జకరియా ఒకే కాలంలో ప్రవచించిన దేవుని సేవకులు, ప్రవక్తలు. హగ్గయి తను 4 మెసేజెస్ చెప్తాడు. హగ్గయి 2 అధ్యాయాలు ఉంటాయి.
4 మెసేజెస్. ఆయన స్టార్ట్ చేస్తాడు. 1వ మెసేజ్ అవ్వగానే మరి ఒక చోట మరి ఒక ప్రవక్త జకర్యా లేచి ప్రవచిస్తాడు. ఇద్దరు కూడా ఒకటే చెప్తారు, ఏంటి? మందిరం కట్టండి. మన జీవితాల్లో నీవంటూ జీవిస్తున్నావు అంటే దేవుని మందిరం నువ్వు కట్టడానికి నువ్వు జీవిస్తున్నావు అన్న సంగతి ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఒక అడ్మినిస్ట్రేటివ్ అవ్వచ్చు, ఒక సేవకుడు అవ్వచ్చు. నా స్పిరిచువల్ ఫాదర్ ఒక విషయం ఎప్పుడు చెప్పేవాడు, ఈ లోకాన్ని నువ్వు ఎలా చూస్తున్నావు? 3 భాగాలుగా చూస్తున్నావా, 2 భాగాలుగా చూస్తున్నావా అని అడిగాడు. నాకేం అర్థం కాలేదు. నేను ఆయనతో ప్రయాణం చేశాను. నేను ఆయనతోటి ఇండోనేషియా వెళ్ళాను. అక్కడ కలుసుకున్నాను 2012లో. మళ్ళీ నేను జెనీవా 2-3 సార్లు వెళ్ళాను, స్విట్జర్లాండ్. ఆయన అక్కడికి కలుసుకోవడానికి నేను వెళ్ళా. అప్పులు సప్పులు చేసుకుని వెళ్ళేవాడిని. తర్వాత ఆఫ్రికా అడిస్ అబాబాలో, మన ఇథియోపియా క్యాపిటల్ అడిస్ అబాబాలో ఆయన కలుసుకున్నాను. ఫ్రాన్స్లో కలిశాను. ఈ ప్రయాణంలో, ఈ మీటింగ్స్లో భలే విజ్డమ్ని నాకు అనుగ్రహించేవాడు అతను. వైజ్ పీపుల్తో తిరిగితే మనము వైజ్ అవుతామని సామెతలు 13వ అధ్యాయంలో ఉంటుంది. ఇఫ్ యు మూవ్ విత్ వైజ్ మెన్ యూ విల్ బికమ్ వైజ్ అని. ఏదో నేను వైజ్ అయిపోయినాను అనుకోవట్లేదు, కానీ అలా అనుకోకూడదు. మనం నువ్వు జ్ఞానివి కదా అని అనుకోకూడదు అని ఉంది బైబిల్. చాలా జాగ్రత్తగా ఉండాలి. మన హృదయం వలే మోసకరమైంది మన హృదయం. అయితే మరి ఆయన ఏం చెప్పాడు అంటే, ఈ లోకాన్ని ఎలా చూస్తున్నావు నువ్వు? 2 భాగాలుగా చూస్తున్నావా, 3 భాగాలుగా చూస్తున్నావు అంటే, స్పిరిచువల్, సెక్యులర్ అండ్ సిన్ఫుల్. ఈ 3 భాగాల స్పిరిచువల్, సిన్ఫుల్ 2 అని అడిగితే, మీరేం చెప్పాలనుకుంటున్నారు? నాకు అర్థమయ్యేటట్టు చెప్పమని. మనము ఒక ఉదాహరణకి, ఇది చాలా పాటలు తీసుకుందాం. ఎగ్జాంపుల్కి నేను చెప్తున్నాను. సాంగ్స్ తీసుకుందాం. ఒక సాంగ్ని కొనియాడ తరమే నిన్ను, ఆ పాట ఖచ్చితంగా స్పిరిచువల్ సాంగ్. మరి కొన్ని పాటలు మనము చాలా పాపంతో కూడిన పాటలు సినిమాల్లో ఉంటాయి. ఒకలాంటి మీనింగ్స్, చాలా అపవిత్రమైన పాటలు. కానీ కొన్ని పాటలు సారే జహాసే అచ్చా, మరి జనగణం మన కీర్తన పుస్తకంలో కూడా ఉంటుంది. వీటిని మనము ఒక్కోసారి సెక్యులర్ సాంగ్స్, అవి ఆత్మ సంబంధమైనవి కావు, పాపానికి సంబంధించినవి కాదు. సెక్యులర్ అన్న వర్డ్ మనం వాడుతుంటాం. సెక్యులర్ ఇదండి ఇది, లేకపోతే సెక్యులర్ సాంగ్ అండి, సెక్యులర్ మూవీ అండి, సెక్యులర్ బుక్ అండి. ఆయన నాకేం చెప్పాడంటే, there is nothing secular. There is nothing secular in this world. ఈ లోకంలో 2. అయితే అది స్పిరిచువల్, లేకపోతే అది సిన్ఫుల్. అయితే అది ఆత్మ సంబంధమైనది ఉండాలి, లేదా అది ఆత్మ సంబంధమైనది ఎప్పుడైతే కాదో అది పాపానికి సంబంధించింది మాత్రమే. ఈ రెండిటికి మధ్యలో మరొక కోణం లేనే లేదు. ఎప్పుడైతే ఈ లోకాన్ని ఈ 2 భాగాలుగా చూస్తావో నీకు సంతోషం ఉంటుందని చెప్పాడు. నీ ఆత్మలో నీకు ఆనందం ఉంటుంది. there will be joy in spirit, there will be freedom. Only 2, either it is spiritual or sinful. అప్పుడు అనేకమైన స్ఫియర్స్ని నీ ప్రార్థనలోకి నువ్వు తీసుకుంటావు. అనేకమైన ప్రాంతాలని, అనేకమైన విషయాల్ని, అనేకమైన భాగాల్ని నీ ప్రార్థనలోకి నువ్వు దత్తత చేసుకోగలవు. ఈ రెండింటిని ఈ 2 కోణాల్లో లోకాన్ని చూసినప్పుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే మరి ఈ జకర్యా తను ఏం చేస్తాడంటే, హగ్గై ఈ మందిరాన్ని వాళ్ళు బబులోను చెరలోను 70 సంవత్సరాలు ఉన్న తర్వాత బబులోను చెర నుంచి వాళ్ళు వచ్చినప్పుడు తిరిగి వాళ్ళు మందిరపు పునాదేస్తారు, బలిపీఠం కడతారు, బలులు స్టార్ట్ చేస్తారు. కానీ వాళ్ళకి శక్తికి మించినట్టుగా కనపడుతున్నటువంటి ఒక వ్యతిరేకత, అప్రెషన్ వాళ్ళకి వస్తుంది.
వాళ్ళు పని ఆపేస్తారు, మందిర పని దాదాపు 16 సంవత్సరాలు ఆపేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే మందిరం పని అలాగా నిలిచిపోయింది. ఆ యొక్క బలులు అంత సరిగా జరగటం లేదు, ఆల్మోస్ట్ అది ఆగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో హగ్గయి అంటాడు, మందిరం ఈ స్థితిలో ఉంటే మీరేమో ఉద్యోగాలు బాగా చేసుకుంటున్నారు, వ్యాపారములు బాగా చేసుకుంటున్నారు, మంచి మంచి ఇల్లులు కట్టుకుంటున్నారే, మీరుంటున్న ఇల్లు దోమ కూడా దూరలేదు, కంప్లీట్లీ సీల్డ్ హౌసెస్. మరి ఇప్పుడు మనం కూడా అంతేగా, ఒక స్ప్లిట్ వేసి పెట్టుకోవాలంటే గదంతా మూసేసేయాలి, ఒక దోమ కాదు కదా ఏమి రావటానికి మనకి వీలు లేనంత చక్కగా మనం ఇల్లులు కట్టుకోగలం ఈ రోజుల్లో. మరి ఆ రోజుల్లో కూడా వాళ్ళు అట్లానే కట్టుకున్నారంట. సీల్డ్ హౌసెస్ ఆర్ వెరీ వెరీ కోజీ ప్లేస్ వాళ్ళ హౌసెస్. కానీ నీ మందిరం, దేవుని మందిరం అలాగా ఉంటుండగా మీరు ఉద్యోగాలు, వ్యాపారాలు, తర్వాత ఇల్లు కట్టుకోవడం భలే చక్కగా చేసుకుంటున్నారు. ఒక్కసారి కళ్ళు తెరిచి కొద్దిగా లోతుగా చూడండి. మీరు కష్టపడుతున్న దానికి మీ జీతం సరిపడా వస్తుందా? మీరు వ్యవసాయకులు పనిచేస్తున్నారు కదా, మీరు ఎంత విత్తనాలు విత్తుతున్నారు, పంట ఎంత కోస్తున్నారు? చాలా విత్తుతున్నారు కానీ చాలా కొద్దిగా కోస్తున్నారు కదా. నిద్రపోతున్నారు, నిద్ర సరిపోవట్లేదు, ఆహారం తింటున్నారు, తృప్తి తీరట్లేదు, దప్పిక తీర్చుకుందామని తాగుతున్నారు కానీ మీ దప్పిక తీరట్లేదు, మీ యొక్క ఆదాయం చిల్లు సంచులు వేసినట్టుంది. ఇదంతా ఎందుకు జరుగుతుంది? దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయబట్టి. మొన్న సురేష్ బాబు గారు ఎంత డైరెక్ట్గా చెప్పారు, దేవుని యొక్క సేవని నిర్లక్ష్యం చేస్తే ఎవరిని స్పేర్ చేయడు దేవుడని. మరి దేవుని మందిరము అక్కడ పని అయిపోయింది. వాళ్ళు అనుకుంటున్నారు మరి వ్యతిరేకత వచ్చింది కదా, ఎంత వ్యతిరేకత వచ్చింది, మరి మేమేం చేయగలం అని మీరు అనుకుంటున్నారు. కానీ లేచి మీరు కట్టండి. ఎప్పుడైతే మీరు కడతారో ఆ రోజు నుంచి మీకు బ్లెస్సింగ్ ఉంటుంది, పరిస్థితులు మొత్తం మారిపోతాయి అని చెప్తాడు హగ్గై. జకర్యా ఏం చేస్తాడంటే అదే మెసేజ్ని భలే వింతైన కోణంలో చూపిస్తాడు. ఇశ్రాయేలీలారా, యూదులారా, మీరు మందిరం కట్టాల్సిందే, హగ్గై చెప్పినట్టు మీరు కట్టాల్సిందే అంటూనే అసలు మన కంటికి కనబడని ఆత్మలోకములో, దేవుని సన్నిధిలో, పరలోకములో, దూతల లోకములో, ఓ రాజైన క్రీస్తు పరిపాలనలో ఆ రోజుల్లో ఆ మందిరం నిలిచి ఉండి 16 సంవత్సరాలు అయిపోయింది, తిరిగి కట్టడానికి ఒక సమయం వచ్చింది. ఆ సందర్భంలో అసలు పరలోకంలో ఏం జరుగుతుందో చూపిస్తున్నాడు. 7 దర్శనాలు వస్తాయి ఆయనకి 6వ అధ్యాయం వరకు, జకర్యా 6వ అధ్యాయం వరకు. ఈ 7 దర్శనాలు బ్రీఫ్గా నేను చెప్తాను. 1వ అధ్యాయం, జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం నుంచి 17వ వచనం వరకు మొదటి దర్శనం. ఆ యొక్క దర్శనంలో మరి గుర్రాలనెక్కిన కొంతమంది గుర్రాలు, హార్స్మెన్, వాళ్ళు ఈ లోకాన్ని అటు ఇటు తిరుగుతూ చూసి వస్తారు. ఒక రకంగా మన పోలీసులు మరి గస్తీ తిరిగినట్టుగా ఈ లోకంలో దే పాట్రోల్ ద ఎర్త్ అండ్ రిపోర్ట్ ద కండిషన్ ఆఫ్ ద ఎర్త్. వాళ్ళు ఈ లోకమంతా చుట్టూ వచ్చి ప్రభువుకి రిపోర్ట్ ఇస్తారు. అది దర్శనంలో చూస్తున్నాడు జకర్యా. 1వ అధ్యాయం 7వ వచనం నుంచి 17వ వచనం వరకు. అక్కడ జకర్యా అడుగుతాడు, ప్రభువా, 9వ వచనంలో ఇవి ఏంటి, వాట్ ఆర్ దీస్ అని అడుగుతాడు. అప్పుడు దేవుడు ఆయనకి ఏం చెప్తాడంటే, దేవుడు యెరూషలేము విషయంలో బహు ఆసక్తి కలిగి ఉన్నాడు అని చెప్తాడు. ఆయన తన మందిరాన్ని నేను కడతాను, మందిరము కట్టిస్తాను, మందిరం కట్టే విషయంలో వాగ్దానం చేస్తాడు వాళ్ళకి. తర్వాత యెరూషలేము నగరము, అది నేను వర్ధిల్ల చేస్తాను, ఆశీర్వదిస్తానని మనోహరమైన మాటలతో సమాధానం ఇస్తాడు. ఈరోజు నీ జీవితంలో బహుశా నీవు కూడా నాకులాగే దేవుని మందిరం కట్టే విషయంలో దాన్ని పక్కన పెట్టేవేమో. మనం ఎప్పుడైతే మందిరం కట్టాలని, మందిరం అంటే ఈ రోజుల్లో ఒకసారి ఆలోచించండి, పరిచర్యలు నానా విధములు
ప్రభు ఒక్కడే అని అంటారు. అరే రకరకాల పరిచయం. మొన్న మా గురువు గారు మీటింగ్ లో ఆయన అన్నాడు, నెట్వర్కింగ్ ఈజ్ ఎ కాలింగ్ అన్నాడు. నెట్వర్కింగ్ ఈజ్ ఎ కాలింగ్. ఈరోజు నువ్వు మితభాషి అవ్వచ్చు, నలుగురిలో మాట్లాడటానికి భయం అవ్వచ్చు, చేతుల్లో చెమటలు పట్టొచ్చు, నీకు ఎవరన్నా కలవాలంటే నీకు బెరుకుగా ఉండొచ్చు, కొత్త పరిచయాలంటే నీకు ఇబ్బందిగా ఉండుండొచ్చు. కానీ మనుషులతో జస్ట్ మాట్లాడి వీళ్ళ నాలుగు పరిచయం చేయటం, వాళ్ళ నేలకు పరిచయం చేయటం, తర్వాత జస్ట్ నువ్వు వాళ్ళ మధ్యలో ఉండటం, అదే ఒక పిలుపట. నెట్వర్కింగ్ ఈజ్ ఎ కాలింగ్. పరిచర్యలు నానా విధములు. మన బాడీని కానీ మనం ఒకసారి ఆలోచిస్తే కీళ్ళు, నరాలు, మరి రకరకాలైన పనులు జరుగుతూ ఉన్నాయి మన శరీరంలో. పౌలు భలే ఎగ్జాంపుల్ వాడుకున్నాడు. మానవ శరీరాన్ని ఆయన ఒక ఉదాహరణగా చూపి క్రైస్తవ సంఘాన్ని ఆయన అర్థం చేసుకోవడానికి మానవ శరీరము ఒక ఎగ్జాంపుల్గా వాడుకున్నాడు. చాలా విచిత్రమైన నెట్వర్కింగ్ ఉంటుంది మన బాడీలో. అప్పుడప్పుడు నేను ఈ హెడ్ మసాజ్ చేయించుకుంటుంటాను. దయచేసి క్షమించండి, నేను ఈ ఉదాహరణ చెప్తున్నాను, ఒక అంశం చెప్పడానికి నేను ఈ మాట చెప్తున్నాను, మన్నించండి. ఈ హెడ్ మసాజ్ చేసుకున్నప్పుడు నా పాదంలో ఉన్న చిటికిన వేలు దగ్గర ఫ్రీ అవుతా ఉంటుంది. ఒక్కోసారి ఇక్కడికి అక్కడికి ఎంత కనెక్షన్ ఉందా అనిపిస్తుంది. అంతగా మన శరీరంలో, మన యొక్క సమాజంలో, క్రైస్తవ సమాజంలో నువ్వు చేసే చిన్న పని ఎక్కడో ఎఫెక్ట్ ఇస్తుంటది. హల్లెలూయా, దట్ ఈస్ ద వండర్ఫుల్ థింగ్. సో నీ గృహంలో, మా గృహంలాగా నీ గృహంలో అనేకమైన నిర్ణయాలకు సంబంధించిన చిన్న చిన్న సమావేశాలు, లేకపోతే జస్ట్ దేవుని సేవకులు ఓ బాహుగా అలసిపోయి 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 విసిగి వేసారిపోయి నీ భోజన బల్ల దగ్గర నీతో పాటు కూర్చొని హాయిగా నవ్వుకుంటూ భోంచేస్తూ ఉంటాం. అది కూడా పరిచర్యే. కలిసి అలా వాకింగ్కి వెళ్తాం. ఆయన నీతో అలసిపోయానండి అని మనసు విప్పి ఎవరికి చెప్పుకోలేంది నీతో చెప్పటం, అది కూడా పరిచర్య. పరిచర్య నానా విధములు. ప్రభు పరిచర్యకి లార్డ్. అందుకనే చూడండి, కోత విస్తారంగా ఉందంట, పనివారు కొద్ది మంది ఉన్నారు అని వెళ్ళిపోయి పని చేయమనలేదండి. కోత యజమానుని వేడుకొనడి. ఎందుకంటే దేవుడు నీకు ఒక వరం ఇచ్చాడు. దాని పేరు ఉద్యోగ వరం. డాక్టర్ స్వరూప్ గారు ఉన్నారు. ఆయన గంటలు గంటలు, రోజులు రోజులు, నేను ఒకలాంటి లోయ గుండా వెళ్తున్నప్పుడు, యూజ్లెస్ ఫెలో నేనప్పుడు, నాతో ఒక యూజ్ ఉంటుందా, నేను మళ్ళీ తేరుకుంటానా, నేనేమన్నా ఉపయోగపడతానా అతనికి, నేనేమన్నా రుణం తీర్చుకోగలనా, ఎటువంటి హోప్ లేని టైంలో నాతో నుంచున్నాడు అతను. నేను కోర్టుకు వెళ్తే కోర్టులో నుంచున్నాడు. నా మీదకి అన్యాయంగా కొంతమంది నన్ను నిందలేస్తున్నప్పుడు నాకు డిఫెండ్ చేశాడు. నేను పెద్ద ఎక్కువ పరిచయం కూడా కాదు. మరి అది పరిచర్యే. ఈ సంవత్సరం అంతా వెనక్కి చూసుకున్నప్పుడు ఒక ఆయన అన్నాడు, ఒక ఉద్యోగి అనుకో తన టార్గెట్స్ ని ఎంతో కొంత ఫుల్ఫిల్ చేసినందుకు తృప్తి చెందుతాడు 2023లో. అదే వ్యాపారి అనుకో, పోయిన సంవత్సరం ఇంత లాభాలు, ఇప్పుడు ఇంత లాభాలు అని కంపేర్ చేసుకొని తృప్తి చెందుతాడు సంవత్సరం చివర. సేవకుడు అనుకో, ఇదిగో నేను గడిచిన సంవత్సరం 20 మందిని రక్షణలోకి నడిపించాను, నా సంఘాన్ని బాగా పోషించాను వాక్యంతో, ఈ సంవత్సరం 30 మందిని రక్షించాను అని ఒక తృప్తి చెందుతాడు. సామాన్యులైన మనము వెనక్కి చూసుకుంటే ఒకలాంటి బాధ కలుగుతుంది కదా, ఏం చేయలేదని. ఆయన ఏమన్నాడంటే తన ఆర్టికల్లో, నువ్వు ఒక వ్యక్తిని ప్రోత్సహించుండొచ్చు, బహుశా ఒక వ్యక్తికి, చాలా నిరుత్సాహపడుతున్న వ్యక్తికి ప్రోత్సాహం అందించుండొచ్చు, నువ్వు ఒక 100 రూపాయలు ఇచ్చుండొచ్చు, నీ ఇంటిని ఒక ఓపెన్ హోమ్గా ఉండుండొచ్చు, 1 మైలు రాయ్యా నాతో అంటే 2 మైళ్ళు నువ్వు వెళ్ళుంటావు. చిన్న చిన్నవి, పెద్ద పెద్దవి,
గంట, 2 గంటలు, 2 రోజులు అవి ఇంకొకరి కోసం కేటాయించుండొచ్చు. జస్ట్ చిరునవ్వు నవ్వి ఉండొచ్చు ఇంకొకరిని చూసి బలపరిచే విధంగా. ఇవన్నీ కూడా దేవుడు తన గ్రంథంలో రచించే గొప్ప పరిచర్యలు. 2023 ఒకసారి ఆలోచించుకుంటే ఎన్నో చేసి ఉండొచ్చు ఇట్లాంటివి. దేవుడు అవన్నీ కూడా లెక్కకు తీసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును. కనుక ఎన్నో చేసావు నువ్వు, నేను కూడా. అలాగా ప్రోత్సహించుకుందాం. మనల్ని మనం నిందించుకోకూడదు, పొద్దాక మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోకూడదు. మనల్ని మనం ఒకలాగా ఏం చేయలేదని బాధపడిపోకూడదు. ఒకలాంటి అసంతృప్తితోనే తృప్తి కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈ రెండవ దర్శనం ఏంటంటే అదే అధ్యాయంలో జకర్యా 1:18-21 18 నుంచి 21 వచనాల్లో 4 కొమ్ములు, అలాగే 4 వడ్రంగులు. ఈ 4 కొమ్ముల్ని ఈ 4 వడ్రంగులు దాన్ని చెక్కిపడేస్తారు. ఈ 4 కొమ్ములు ఏం చేసినాయి అంట? యూదా వారిని, ఇశ్రాయేలు వారిని, యెరూషలేమును అవి చెదరగొట్టినాయి. అయితే ఈ 4 కంసాలులు జకర్యా గ్రంథంలో 4 వడ్రంగులు చూపిస్తాడు. 4 ఏంటి అని అడుగుతాడు జకర్యా. ఈ 4 వడ్రంగులు ఏం చేస్తారు? ఈ యొక్క చెదరగొట్టిన తన బిడ్డల్ని చెదరగొట్టి రకరకాలుగా గందరగోళం చేసిన ఈ యొక్క 4 కొమ్ముల్ని ఆ యొక్క 4 కంసాలులు ఫస్ట్ ఆ 4 కొమ్ముల్ని భయపెట్టి ఆ కొమ్ములు తీసి అవతల పడేస్తారు. ఈ 4 వడ్రంగులు. నీ జీవితంలో జరుగుతున్న సందర్భం ఇదే. దేవుడికి కోపం వచ్చి దేవుడు మనల్ని శ్రమల పాలు చేసినప్పుడు అన్ని జనులు దాన్ని ఆసరాగా తీసుకొని ఇంకా కొద్దిగా మనకి ఎక్కువ శ్రమల పాలు చేశారు. దేవుడు కొద్దిగా శ్రమ ఇవ్వాలనుకుంటే ఆల్రెడీ దేవుడు మన మీద కోపంగా ఉన్నాడని గమనించి కొంతమంది మరి ఎక్కువగా మనల్ని ఫుట్బాల్ ఆడుకున్నారు. దేవుడు 4 వడ్రంగుల్ని పంపిస్తున్నాడు నీ జీవితంలో. జకర్యా గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనం చూడండి. అప్పుడు నేను తేరి చూడగా 4 కొమ్ములు కనబడెను. ఇవి ఏమిటివని నేను నాతో మాట్లాడుచున్న దూతను అడగగా అతడు, ఇవి యూదా వారిని, ఇశ్రాయేలు వారిని, యెరూషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములనెను. యెహోవా 4 కంసాలులను నాకు కనపరచగా వీరేమి చేయబోచున్నారని నేను అడిగినందుకు ఆయన, ఎవడునూ తల ఎత్తకుండా యూదా వారిని చెదరగొట్టిన కొమ్ములు ఇవే. అయితే వాటిని భయపెట్టుటకును యూదా దేశస్థులందరినీ చెదరగొట్టుటకే వారి మీద బలాత్కారం జరిగించిన అన్ని జనుల కొమ్ములను పడగొట్టుటకును వీరు వచ్చి ఉన్నారని నాకు సెలవిచ్చాను. నీ జీవితంలో ఏ కొమ్ములైతే, ఎవరైతే కొమ్ములు కలిగి నీ జీవితమును సర్వనాశనం చేయడానికి చూశారో ఆ కొమ్ములను తీసిపడేస్తున్నాడు దేవుడు. అలాంటి సందర్భంలో ఉన్నాం ఈ 2024లో ప్రవేశిస్తా ఉన్నప్పుడు. మనం భయపడద్దు. దేవుడంట తనల్ని ప్రశ్నిస్తున్న దేవదూతలకి మనతో చెప్పమని ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. ఈ 1వ అధ్యాయంలో ఒక్క నిమిషం అండి, ఆ మాట ఎక్కడుందో చూస్తాను. 1వ అధ్యాయంలో మనోహరంగా మాట్లాడుతున్నాడంట. కరెక్ట్ గా చదువుదాం. యెహోవా ఎన్నో వచనమ్మా? 13. చదవండి. యెహోవా నాతో మాట్లాడిన దూతకు ఆదరణ మధుర వచనములతో ఉత్తరమిచ్చాను. అదే 2024 సంవత్సరాలకి నీవు ప్రవేశిస్తున్నావు కదా. దేవుడు నీతో మాట్లాడుతున్న సారాంశం ఏంటి? ఆదరణ మధుర వచనములు. హల్లెలూయా. ఆదరణతో కూడిన మధుర వచనాలు. దూతలు అడుగుతున్నారంట, అయ్యా బాబీ రత్నాకర్ విషయంలో నువ్వేం చేయబోతున్నావు? ఎలాంటి సందర్భం తన జీవితంలో, ఎలాంటి సందర్భంలో నుంచి తన జీవితం 2023 నుంచి 2024లోకి వెళ్తుంది అని మన పక్షాన దేవదూతలు
ఆయన్ని ప్రశ్నించినప్పుడు ఆయన తను స్పందిస్తున్న రీతి ఎలా ఉందంట, ఆదరణ అయిన మధుర వచనములతో ఉత్తరం ఇచ్చాను. హల్లెలూయా. ఇక్కడ రెండవ దర్శనంలో 4 కొమ్ములు కనపడినప్పుడు 4 కొమ్ములు ఇశ్రాయేలీని, యూదాని చెదరగొట్టి ఎవరు తలెత్తకుండా ఉన్న చేసిన కొమ్ములు అంటే పరిస్థితులు, మనుషులు అనమాట. ఏ మనుషులైతే, ఏ పరిస్థితులైతే నిన్ను తలెత్తకుండా చేశారు, నిన్ను నీ పరిస్థితిని చూసి బహుగా నీ జీవితాన్ని ఇంకా ఫుట్బాల్ ఆడుకున్నారు, వాళ్ళని భయపెట్టడానికి పంపించాడంట 4 కంసాలని. అంటే మరొక పరిస్థితులు దేవుడు కలుగు చేస్తా ఉన్నాడు నిన్ను భయపెట్టే వాళ్ళని భయపెట్టడానికి, వాళ్ళ కొమ్ములు తీయటానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. బ్రదరు, ఇది ఎప్పుడో జకర్యా సమయంలో కదా జరిగింది, మనం ఎట్లా అప్లై చేసుకోవచ్చు అనుకుంటున్నావేమో. ఈ ప్రశ్న నేను కూడా వేశాను దేవుణ్ణి. దట్ ఈస్ కాల్డ్ ఇంటర్ప్రెటింగ్ ద స్క్రిప్చర్స్. దేవుని వాక్యం చదివినప్పుడు దాన్ని బాగా పరిశీలించాలి. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు దాని భావాన్ని పట్టుకోవాలి. దేవుని వాక్యం చదువుకుంటున్నప్పుడు దాన్ని అన్వయించుకోవాలి. పరిశీలన, భావాన్ని పట్టుకోవడం, అన్వయించుకోవడం, అబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్ అండ్ అప్లికేషన్. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని నువ్వు అన్వయించుకుంటావో పరిశుద్ధాత్మ దేవుడు సీన్లోకి వస్తాడు. అప్పుడు నేను చేశాను జకర్యా గ్రంథంలో, జకర్యా సమయాల్లో నా స్వభావం అది. దట్ ఈస్ మై నేచర్. అలాంటి నియమాలతోనే నేను నీ జీవితంలో పనిచేస్తున్నా. నా బిడ్డ, నా కొడుక, నా కూతుర, నా బిడ్డ, నా ప్రియమైన నా కుమార్తె, నా కుమారుడా, నా ముద్దు బిడ్డ, ఐ విల్ డూ ద సేమ్ ఇన్ యువర్ లైఫ్ అని చెప్తాడు. హల్లెలూయా. దేవుడు పిలుచుకున్న ముద్దు పేర్లు మనకి ఎన్నో ముద్దు పేర్లు. ఎఫ్రాయిము ఈజ్ ఎ ముద్దు పేరు. అది ఎఫ్రాయిం అంటే మనం అంటాం కదా, చింతల్లి, బంగారం, అలాంటి మాట. మన దేవుడు అలాంటి మాట, ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ అని. మనం అంటే ముద్దు దేవుడికి. మనం ముద్దు పేర్లు పెడతాం కదా, దేవుడు ఇశ్రాయేలుకి ముద్దు పేరు పెట్టాడు దేవుడు, ఎఫ్రాయిము అని. అలాగే 3వ దర్శనం 2వ అధ్యాయం, మనం సమయం ఎక్కువైతే ఆపేస్తాను. 3వ దర్శనము 2వ అధ్యాయము 1 నుంచి 13 వచనాల్లో ఉంటది. ఒక వ్యక్తి లేకపోతే ఒక మనుష్యుడు కొలబద్ద పట్టుకొని ఆయన యెరూషలేమును కొలుస్తా ఉంటాడు. ఆ దర్శనంలో దానికి దేవుడు ఏంటి మాట్లాడుతున్నాడు ఈ 3వ దర్శనంలో అంటే, ఈ యెరూషలేమంతా ప్రజల చేత, పశువుల చేత చక్కగా నింపబడుతుంది. యెరూషలేం మధ్యలో దేవుడు ఉంటాడు. హల్లెలూయా. 4వ దర్శనంలో ఏంటి చూస్తాడంటే జకర్యా, అది జకర్యా 3వ అధ్యాయం మొదటి 10 వచనాలు, 3:1 నుంచి 10లో ఉంటది. ఇక్కడ యెహోషువ, ప్రధాన యాజకుడైన యెహోషువని ఆయన ఆ దర్శనంలో యెహోషువ ఒక దేవుని దూత ముందు లేదా దేవుని ముందు నిలబడి ఉండటం, ఆయన యొక్క మలిన వస్త్రాలు తీసి పరిశుద్ధ వస్త్రాలు ధరింపజేసి తలపాగా పెట్టడం, ఇది దర్శనం. ఒక రోజులోనే ద రిమూవల్ ఆఫ్ హిజ్ ఇనిక్విటీ యాజ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ద పీపుల్. ప్రధాన యాజకుడైన యెహోషువ యొక్క ఆ మలినం అంతా తీసేయటం, ప్రజల మలినానికి తీసేసే సాదృశ్యంగా దర్శనంలో చూస్తాడు. ఇక్కడ ఈ దర్శనంలో ఏంటి దాని అవుట్కమ్, లేకపోతే దాని యొక్క అర్థం ఏంటి, లేకపోతే దాని గురించి ఏం చెప్పాలనుకుంటున్నాడు దేవుడు వినేవారికి అంటే, యెహోషువ, ప్రధాన యాజకుడైన యెహోషువ దేవుని మందిరాన్ని పరిపాలించే ఒక పనికి దేవుడు అప్పగిస్తాడు. Joshua the priest will rule the Lord's house and courts, and the coming of my servant the branch is promised. క్రీస్తు పూర్వం జరిగింది ఇది, జకర్యా గ్రంథపు సందర్భం. అప్పుడు దేవుడు నా కొమ్మ అని యేసు ప్రభు గురించి ప్రస్తావిస్తాడు జకర్యాకు తెలిసిపోయింది యేసు ప్రభు, క్రిస్మస్, యేసు ప్రభు పుడతాడని, యేసు ప్రభు రానున్న రోజుల్లో మెస్సయ్య చిగురు
కొమ్మ, చిగురు, ఈ మాటల్ని దేవుడు బయలుపరుస్తుంటాడు జకర్యాకి. జకర్యాకి అర్థమైపోయింది ఒక ప్రవక్తగా మెస్సయ్య రాబోతున్నాడు ఫ్యూచర్లో. దానికి ఒక చిన్న రిప్రజెంటేటివ్గా ప్రధాన యాజకుడనే యెహోషువ దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నాడే ఇతను. ఓ యెహోషువ ప్రధాన యాజకుడా, ఫ్యూచర్లో జరగబోయే మెస్సయ్య అనే ఒక చిగురికి ఒక చిన్న రిప్రజెంటేటివ్ నువ్వు. ఎంత రక్షణ చరిత్రకి తన స్వాధీనంలో ఉంచుకుని నడుపుతున్నాడు చూడండి. ద లార్డ్ ఈస్ ద లార్డ్ ఆఫ్ సాల్వేషన్ హిస్టరీ. ఎలాంటి సందర్భంలో మనము ఉన్నాం అని నేను తెలియచేయడానికి నేను షేర్ చేసుకుంటున్నాను. ఒకే ఒక పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. మిగిలిన అన్ని చెప్పడానికి సమయం చాలు. దేవుని చిత్తమైతే మరొకసారి మిగిలిన దర్శనాలు షేర్ చేసుకుంటాను. ఈ న్యూ ఇయర్లో మనము ఒక విషయం గుర్తుపెట్టుకుందాం. నీవు నేను దేవుని మందిరం కట్టాలి. రాజు అయితే దేవుడు ప్రతి రాజుని కూడా తన మందిరాన్ని కట్టే పనిలో వాడుకుంటున్నాడు. ఎవ్రీ గవర్నమెంట్ ఆఫీసర్, ఎవ్రీ పాలిటీషియన్, ఎవ్రీ మోనార్క్, ఎవ్రీ కింగ్, ఎవ్రీ ప్రైమ్ మినిస్టర్, ఎవ్రీ చీఫ్ మినిస్టర్, ఎవ్రీ క్వీన్, ఎవ్రీ పార్లమెంట్, ఎవ్రీ అసెంబ్లీ, ఎవ్రీ అడ్మినిస్ట్రేషన్, ఎవ్రీ అథారిటీ, దే ఆర్ బిల్డింగ్ గాడ్స్ టెంపుల్. వీళ్ళందరూ దేవుని మందిరాన్ని కడుతున్నారు. దట్ ఈస్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మందిరం వీళ్ళందరూ కడుతున్నారు. నీవు నేనే కడుతున్నామో లేదో చూసుకోవాలి. ఎందుకంటే యాజకులను కూడా మనం, రాజులైన యాజక సమూహం, అసలైన రాజులను దేవుడు వాడుకుంటున్నాడు. వాళ్ళకి తెలుసో తెలియక కడుతున్నారు. ఉదాహరణకి కోరేషు వీళ్ళందరినీ పంపించేస్తాడు బబులోన్ నుంచి వెనక్కి. కోరేషు చక్రవర్తి, అతడు మహారాజు. ఏమండి మీరు రక్షణ పొందారా అంటే, ఏంటి ఇది రక్షణ, మరి మీరు సున్నతి పొందారా? నో, నేను ఇశ్రాయేల్ని కాదంటాడు. బట్ ఐ లవ్ దిస్ గాడ్, ఐ రెస్పెక్ట్ హిమ్. నేను ఇతన్ని ప్రేమిస్తున్నాను, ఈ దేవుణ్ణి. నాకు ఆ దేవుడు అంటే నాకు ఎందుకు గౌరవం. దేవుడు ఆయన్ని అనాయింట్ చేశాడట, వాక్యంలో ఉంది. అతన్ని అభిషేకించాడంట. అన్యజనుడైన కోరేషుని దేవుడు అభిషేకించి తన చిత్తాన్ని చేసుకునేట్టు చేసి పడేశాడు ఆయన. ఎంతో మంది ఉంటారు ఇలాగా మన చుట్టూ, కానీ మనం తేరిపార చూస్తే గవర్నమెంట్ ఆఫీసుల్లో ఉంటారు ఇలాంటోళ్ళు. అందరూ యాక్చువల్గా అందరూ, కొంతమంది వ్యతిరేకంగా ఉన్నట్టు కనిపిస్తారు, కానీ వాళ్ళ వ్యతిరేకత దేవుని రాజ్యానికి చాలా అవసరం. నేను ఎప్పుడూ ఒక ప్రశ్న వేసేవాడిని దేవుణ్ణి, ప్రభువా నువ్వు రాజులకి రాజు అంటావు కదా, వాట్ అబౌట్ నార్త్ కొరియన్ లీడర్, నార్త్ కొరియా దేశపు కిమ్ అని ఉంటాడు, భయంకరమైన దుర్మార్గుడు అని ప్రపంచం అంతా తలస్తుంది కదా, వాట్ అబౌట్ హిమ్? నాకు పూర్తిగా అర్థం కాలేదు, కానీ దేవుడు మంచివాడు, దేవుడు ప్రభువులకు ప్రభు, దేవుని కంట్రోల్లో సమస్తం ఉంది. ఈ మూడు కోణాల నుంచి మనం చూసినప్పుడు కిమ్ మనకు అర్థం అవుతాడు. నేను చెప్పాను కదా కోణాలేంటి. గాడ్ ఈజ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్, గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్, గాడ్ ఈజ్ గుడ్. ఏదన్నా బ్యాడ్ ఉందంటే గుడ్ ఉంటేనే బ్యాడ్ ఉంటుంది. సో ఈ మూడు కోణాలను చూసినప్పుడు కిమ్ ఏం చేస్తున్నాడు, దేవుని కింగ్డమ్ కట్టబడుతుంది తన యొక్క మూర్ఖత్వం వల్ల. మీకు ఒక విషయం చెప్తాను. ఒక ఆయన చెప్పండి నాకు, నేను ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు ఒకసారి సౌత్ కొరియాలో జరిగింది. సౌత్ కొరియాలో సియోల్ అనే నగరంలో పార్టిసిపేట్ చేశాను. ఆయన చెప్పాడు, బ్రదర్ నార్త్ కొరియాలో ఎంతమంది క్రిస్టియన్స్ ఉన్నారో తెలుసా మీకు? ఎంతమంది బిలీవర్స్ ఉన్నారో తెలుసా? ఊహించజాలనంత ఎక్కువ మంది ఉన్నారు ఆ దేశంలో బిలీవర్స్. ఇప్పుడు అసలు ఎప్పుడైనా సరే అది కానీ ఓపెన్ అయిందంటే ఆ కంట్రీ, ఆ బిలీవర్స్ కి చర్చెస్ పెట్టలేక సావాలి మనం అని చెప్పాడు. అంతమంది ఉన్నారు అని చెప్పాడు. ఆశ్చర్యం వేసింది నాకు. దట్ ఈస్ ద ట్రూత్, దట్ ఈస్ అవర్ గాడ్, దట్ ఈస్ మై కింగ్ అని మనం చూసుకున్నాం. దేవునికి స్తోత్రం. నేను ముగిస్తానండి, మరి సమయం సరిపోలేదు, సరిగా ప్లాన్ చేసుకోలేకపోయాను.
మరి మీ అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. నన్ను, నా కుటుంబాన్ని, పరిచర్ని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఐ లవ్ యూ సో మచ్. ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఓవర్ టు డాక్టర్ స్వరూప్ గారు, ప్లీజ్. ప్రైజ్ లాడనే దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మాట్లాడిన విధానాన్ని బట్టి మనం ఎంతగానో హెచ్చరించబడ్డాం, నూతనంగా ఆత్మీయ బలాన్ని పొందుకున్నాం, ఆశీర్వదించబడ్డాం. మనందరి తరపున అన్నయ్య గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్ అన్నయ్య. మన మధ్య ఉన్నటువంటి పాస్టర్ దైవ కటాక్షం అయ్య గారు మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన, ఆశీర్వాదం ఇవ్వండి ప్లీజ్. ప్రార్థన చేసుకుందామండి. ముందుగా మీకు అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, ప్రేమ కలిగిన దేవ, జీవాధిపతి, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుతున్నాం తండ్రి. 2023 సంవత్సరం అంతా మమ్మల్ని అందరినీ సజీవులుగా, క్షేమంగా, ఆరోగ్యంగా కాపాడి మరి ఒక నూతన సంవత్సరంలో మీరు ప్రవేశింపజేసినందుకు, ఈ నూతన సంవత్సరంలో దివ్యమైన మీ వాక్యము వినటం ద్వారా మేము సంతోషంగా ప్రవేశించడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. గడిచిన దినాలలో మీరు మా పట్ల చేసినటువంటి ఉపకారాలు, మేలు, దీవెనలు, ఆశీర్వాదములు అన్నిటిని బట్టి మీకు మరి ఒకసారి మీకు స్తుతులు సమర్పిస్తున్నాను. దయగల తండ్రి, మీరు మా కొరకు ఏర్పాటు చేసిన ఈ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ ద్వారా ఎన్నో విషయాలు మేము నేర్చుకోవడానికి, మంచి సహవాసాన్ని కలిగి ఉండటానికి, ఒకరి కొరకు ఒకరు ప్రార్థించడానికి, దేవ ఈ సహవాసంలో ఎదగటానికి మాకు ఆదరణను, ఆశీర్వాదమును దయచేసే విధంగా ఈ ఫెలోషిప్ను మీరు నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దయగల ప్రభువా, ఈ దినమున మా ప్రియుడు మీ దాసులు బావి రత్నాకర్ గారి ద్వారా చాలా శ్రేష్టమైన విషయాలు మీరు మాతో మాట్లాడినారు. అందుని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. దయగల తండ్రి, ప్రేమ గల ప్రభువా, పరిశుద్ధాత్ముడు లేకపోతే అంత డ్రైగా ఉంటుందనే విషయాన్ని మీ బిడ్డ మా దృష్టికి తీసుకొచ్చినందుకు వందనాలు. దయగల తండ్రి, నీవు మా బోధకుడు, మా టీచరు, మా నాయన, మీ దగ్గర మేము నేర్చుకోవడానికి మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాం. అలాగే మా తండ్రి, మీ దాసుడు అనేక విషయాలను మా దృష్టికి తీసుకుని వచ్చాడు. ఈ దినం జకర్య గ్రంథం నుండి, అలాగే హగ్గై నుండి ప్రభా మీ పాదాలకు స్తోత్రులు చెల్లిస్తున్నాం. అలాగే తండ్రి, గాడ్ ఆఫ్ హిస్టరీ అని చెప్పినందుకు మా తండ్రి మీకు వందనాలు. అలాగే కంటెక్స్ట్ ఈజ్ ద మదర్ ఆఫ్ అర్జెన్సీ అనే విషయాన్ని కూడా మా తండ్రి మీ దాసు ద్వారా మేము నేర్చుకోగలిగిన కాలములో, సమయంలో మీ స్వాధీనం అందించుకున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దయగల ప్రభా, మీరు బయలుపరిచినవి ఎల్లప్పుడూ మావి, మా సంతతి వారిగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి, మేము ఈ లోకాన్ని ఎలాగ చూస్తున్నాము మా ప్రభు మాకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాం. స్పిరిచువల్గా, సెక్యులర్గా, సింపుల్గా మరి ఏ విధంగా మేము చూడగలుగుతున్నాము దయగల తండ్రి మాకు తెలియజేయండి. మేము 2 విధాలుగానే చూడడానికి కూడా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దయగల ప్రభు, నెట్వర్కింగ్ ఈజ్ ఏ కాలింగ్ అని మీరు చెప్తుండేదిగా, అలాగే మా తండ్రి ప్రతి ఒక్కరూ మీ కింగ్డమ్ కడుతూ ఉన్నారనే విషయాన్ని కూడా మేము మా గమనంలోకి తీసుకుని వచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి సెక్యులర్గా ఉన్నారు వారు కానీ మేము కానీ అందరం కూడా మీ పనిలో ఉన్నాం. నాయన, మాకు పని చేయడం నేర్పించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ వెనకటి సంవత్సరాలు మేము చేసిన తప్పులు, పొరపాట్లు, దోషములు, అపరాధములు, పాపములు అన్నింటినీ మన్నించి క్షమించి దేవ ఈ సంవత్సరం మమ్మల్ని నూతనపరచండి. నూతన దర్శనంతో మేము పనిచేయటానికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. జకర్య గ్రంథంలో మీ దాసుని ద్వారా వివరించబడిన దర్శనాలు బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దయగల ప్రభా, మాకు మీరు ఎల్లప్పుడూ టీచ్ చేసే దేవుడుగా ఉన్నావు. అందుని బట్టి మేము స్తుతిస్తున్నాం తండ్రి. దయగల ప్రభా, ఇంతవరకు చేసిన ఉపకారాలు, మేలు, ఆశీర్వాదములు అన్నిటిని బట్టి నీకు వందనాలు. ఎవ్రీ అథారిటీ మా తండ్రి మరి మీ యొక్క బిల్డింగ్ చేసే పనిలో ఉన్నారు తండ్రి. దయగల తండ్రి, మీ యొక్క టెంపుల్ నిర్మించడానికి మమ్మల్ని మా ప్రభా సాధనాలుగా, పనివారుగా వాడుకుంటూ ఉన్నారని నమ్ముతూ నీకు వందనాలు చెల్లిస్తున్నాం.
అలాగే మా తండ్రి కోరేష్ను కూడా మీరు అభిషేకించినారు అన్యుడైనప్పుడు దేవ మీరు తన ద్వారా మీ దేవాలయ పని చేయించగలిగినారు తండ్రి. నీకు అసాధ్యమైంది ఏమీ లేదు తండ్రి. భూమి మీద ఉన్న సకల ప్రజలు నీవు రాజులకు రాజులు ప్రభులకు ప్రభు తండ్రి, రాజాతి రాజు నాయన దయగల ప్రభు. ఇంత గొప్ప దేవుని మేము తండ్రిగా రాజుగా కలిగి ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఈ నూతన సంవత్సరం అంతట్లో మీ కృపా దీవెనలు మెండుగా సమృద్ధిగా మాకు దయచేసి దీవించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రత్యేకంగా బావి గారిని వారి కుటుంబాన్ని మరి వారి కుమార్తె వివాహంలో మీరు చూపిన అద్భుతమైన ప్రేమను బట్టి, అలాగే మా తండ్రి మా ప్రియుడు స్వరూప్ గారిని బట్టి, జాన్సన్ బట్టి దేవ, ఇంకను ఈ కార్యక్రమాలన్నిటిని చూస్తున్నటువంటి మరి మా సహోదరులందరిని బట్టి, కోర్ కమిటీ సభ్యులను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నావు నాయన. ఈ సంవత్సర ఆరంభం నుండి అంతం వరకు మీరు మాతో ఉండండి. మేము అనేక విషయాల్లో తప్పిపోయి పడిపోయి చెడిపోయి ఉన్నప్పుడు కూడా మీరు మమ్మల్ని ప్రేమిస్తారనే సత్యాన్ని మేము గ్రహించిన ఆయన మీ దగ్గరికి తిరిగి రావడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. ఇంత శ్రేష్టమైనటువంటి సమయాన్ని, వాక్యాన్ని మీ దాసుల ద్వారా మాకు దినదినము అందజేస్తూ పోషిస్తూ ఉన్నందుకు నీకు స్తుతులు వందనాలు సమర్పిస్తూ వాక్యం అందించిన మీ దాసుని దీవించండి. ఈ సహవాసంలో ఉన్న ప్రతి వ్యక్తిని, కుటుంబం, వారి పరిచర్యలను మీరు ఆశీర్వదించి బలపరచమని మా ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా మీ నామం పరిశుద్ధ, మీ రాజ్యం మాకు కావలసిన ఆహారం మాకు దయచేయి. క్షమించిన ప్రకారం తప్పించు. రాజ్యము బలము నిరంతరం నీవైనవి తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానం, దీవెన, ఆశీర్వాదములు మనకును ఆయన ప్రేమించి బిడ్డలందరికీ, ప్రత్యేకంగా ఈ సహవాసం ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి, కుటుంబమునకు, వాక్యం అందించినటువంటి మీ దాసునికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన సహవాసం తరపున దైవ కటాక్షం అయ్య గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరి అదే విధంగా ఈ రోజు వాక్యాన్ని అందించినటువంటి బ్రదర్ బాబీ రత్నాకర్ అన్నయ్య గారికి మరొకసారి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. గమనించండి, రేపటి దినమున మనకు సిస్టర్ రూపా శ్వాసనాథ్ గారు మనకు వాక్యాన్ని అందిస్తారండి. గమనించగలరు. కూడికి ముగించబడిందండి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. హ్యావ్ ఎ నైస్ డే అండి. థ్యాంక్ యూ అనండాల్.